ఫైనల్ డెస్టినేషన్ ద బ్లడ్ లైన్ అసలు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు అన్న ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఒక పెద్ద క్యూరియాసిటీ నాకైతే. ఎందుకంటే 90s కిడ్స్గా ఆ ఫీల్ ఏంటో నాకు తెలుసు. నేనైతే ఈ సినిమా యొక్క ఫస్ట్ 4 పార్ట్స్ని డివిడీలో సింగిల్ డివిడీలో, ఒకప్పుడు డివిడీస్లో వచ్చేటప్పుడు పార్ట్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అన్ని పార్ట్స్ కలిపి ఒక సింగిల్ డివిడీలో ఇచ్చేవాళ్ళు. సో అలా సింగిల్ డివిడీలో ఫస్ట్ 4 పార్ట్స్ని చూశాను. అలా మీరెవరైనా చూసినట్లయితే దయచేసి కమెంట్ చేయండి. సో అదే ఫీల్తో ఈ సినిమా చూడడం జరిగింది. ఏం డిజైన్ చేశాడ్రా చావుని అనే ఒక ఫీల్ నుంచే బయటికి రావడం జరిగింది. కాకపోతే ఇదివరకే వచ్చిన 5 పార్ట్స్కి ఈ పార్ట్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చెప్పి అడిగితే కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అది నాకు పెద్ద ప్లస్గా కూడా అనిపించాయి. అసలు ఫైనల్ డెస్టినేషన్కి చాలా ఇంపార్టెంట్ అన్న విషయం ఏంటంటే ఫస్ట్ 15-20 మినిట్స్ అని చెప్పాలి. అసలు ఈ ఫస్ట్ 15-20 మినిట్స్లో ఏంటంటే సినిమాలోని లీడ్ క్యారెక్టర్కి కొన్ని విషయాలు ముందుగానే కనిపిస్తాయి అనమాట. అంటే సీక్వెన్స్ ఆఫ్ డెత్స్ అనమాట. అవి ముందుగానే కనిపిస్తాయి. ఆ డెత్ ఎంతో దారుణంగా ఉంటుంది. అదంతా పసిగట్టిన తర్వాత ఈ సీక్వెన్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చెప్పి ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పి తన ఫ్రెండ్స్ని కానీ, తెలిసిన వాళ్ళని కానీ, తెలియని వాళ్ళని కానీ, సో వాళ్ళకి చెప్తూ అక్కడ నుంచి వాళ్ళని బయటికి తీసుకొస్తారనమాట ఆ పర్టిక్యులర్ లీడ్ క్యారెక్టర్ అని. మీరు ఏ పార్ట్లో తీసుకుంటే కూడా లీడ్ క్యారెక్టర్ ఎస్కేప్ చేసేది ఒకటి ఫ్రెండ్స్ అయి ఉంటుంది, లేకపోతే అనామకులైన ఉంటారు. బట్ ఈ పార్ట్లో అలా కాదండి. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఒక్క లీడ్ క్యారెక్టర్ ఎస్కేప్ అవ్వడం వల్ల సో తన యొక్క ఫ్యామిలీ ట్రీనే అలాగే కాపాడబడుతుంది. అంటే ఆవిడ ఆ రోజు ఆ సీక్వెన్స్లో చచ్చిపోయి ఉంటే తన ఫ్యామిలీ ట్రీ ఉండుండేది కాదనమాట. బట్ తను బయట పడిపోవడం వల్ల ఫ్యామిలీ ట్రీ అనేది ఫామ్ అయింది. బట్ ఒక్క సందర్భంలో ఎస్కేప్ అయిపోయాము అనుకున్న చావు లేదు, నువ్వు ఎస్కేప్ కాలేదు, విధి నుంచి నువ్వు తప్పించుకోలేదని చెప్పి చాలా దారుణంగా డిజైన్ చేసి మరి ఆ లీడ్ క్యారెక్టర్ని లేపేసినప్పుడు సీక్వెన్స్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో అక్కడే ఉంది అసలైన సినిమా. నో డౌట్ ఈ సిరీజే, ఈ ఫిల్మ్ సిరీజే చాలా వైలెంట్గా ఆ చావుల్ని కూడా ఎవట్రా వీడు డిజైన్ చేసింది, ఇంత సైకోగా ఉన్నాడు ఏంట్రా బాబు అని చెప్పి అనిపించే రేంజ్లో ఒక్కొక్క డెత్ని వాళ్ళు ఏజింగ్ చేసి ఉంటారు. మరి ఇందులో కూడా 2-3 డెత్స్ అయితే ఆ రేంజ్లోనే ఉన్నాయి. స్పెషల్లీ ఒక ట్రాష్ వ్యాన్ తీసుకెళ్ళి ఒక సీక్వెన్స్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్లో జరిగే సీక్వెన్స్ కానివ్వండి, అంతే రేంజ్లో ఉన్నాయి. అండ్ పర్టిక్యులర్గా ఒక విషయం ఏంటంటే ఇట్లాంటి సినిమాల్లో పెద్దగా లాజిక్లు ఉండవు. బట్ మ్యాక్సిమం ఈ చావుని ఏదైతే డిజైన్ చేస్తుంటారో దాంట్లో మాత్రం మ్యాక్సిమం లాజిక్ మిస్ అవ్వకుండానే చూసుకొని ఉంటారు. ఇందులో కూడా అలాంటి విషయమే ఉంది. బట్ ఒక్క మెట్టు పైకెక్కి క్లైమాక్స్లో ఒక విషయం జరుగుతుందండి. చావు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఒకే దారి, చచ్చి బతకాలి. అలా ఒకసారి నువ్వు చచ్చి మళ్ళీ బతికితే ఈ చావు అనే సీక్వెన్స్ నుంచి నువ్వు ఎస్కేప్ అయిపోతావు అని చెప్పి ఒక క్లూ దొరికినప్పుడు లీడ్ క్యారెక్టర్ కూడా అలాగే చచ్చి బతుకుతుంది. బట్ ఆ సీక్వెన్స్ చూసి ఎస్కేప్ అయిపోయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మినిమం కామన్ సెన్స్ ఆలోచిస్తే కూడా అసలు ఆవిడ చావలేదు కదా, అసలు సైంటిఫిక్గా ఆవిడ చావలేదు కదా, ఆవిడ బతికిపోతే అసలు ఏంటి ఇలా ముగించేస్తాడని చెప్పి అనుకునే లోపల ఒక లాజిక్ టచ్ ఇస్తాడు క్లైమాక్స్లో. సో దాట్ ఈస్ వెరీ గుడ్. నాకైతే మాత్రం చావుల్ని ఇంత దారుణంగా డిజైన్ చేస్తారంటారని చెప్పి అనిపించే సినిమాల్లో ఈ ఫైనల్ డెస్టినేషన్ కానీ సా కానీ చెప్తాను. మీకు అలాంటి సినిమా ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. ఫైనలీ సినిమా అంతా చూసి బయటకు వస్తూ ఉంటే కొంతమంది మాటలు వింటున్నా ఒకటి చెప్తున్నాడు, అరే చావు ఈ సినిమాలో క్రియేట్ చేశాడు కదా, ఆ చావులు అంత సాటిస్ఫాక్షన్గా లేవురా. ఇంతకుముందు పార్ట్స్లో చాలా భయంకరంగా ఉండేది, ఈ పార్ట్లో 1-2 సీక్వెన్సెస్ బాగున్నాయి కానీ మిగతా అవి అంత క్రియేటివిటీగా లేదబ్బా అని చెప్పి మాట్లాడుకుంటుంటే ఇట్లాంటోడు నెగటివ్ వైబ్స్తో సమాజంలోకి వస్తే ఒకవేళ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే వామ్మో ఆ తాటే దేవుడా అనిపించే రేంజ్లో ఉన్నాయన్నమాట. ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్.